ఇవాళ ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:30కు జరగనున్న బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ సీఎంలు హాజరు కానున్నారు. ఇవాళ ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:30కు జరగనున్న బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ సీఎంలు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఢిల్లీ సీఎం పదవిపై ఎవరు కూర్చుంటారనే దానిపై ఈ రోజు ఉత్కంఠకు తెరపడున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన రిజల్ట్ అయింది. ఇప్పటికే 11 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఢిల్లీ సీఎం గా ఎవరుంటారనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ఎన్నెండు విధంగా 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 70 స్థానాలకు కానీ 48 స్థానాలను బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ సీఎం ని ఎవరు చేయాలనే దానిపై ఉత్కంఠత కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పలు దఫాలుగా సమావేశమయ్యారు, చర్చించారు. స్థానికంగా ఉండే ఢిల్లీ బీజేపీ పెద్దలతో పాటు ముఖ్య నేతలను కూడా సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చించిన అనంతరం కొంతమంది పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బీజేఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ పక్ష సమావేశంలో బీజేఎల్పీ నాయకులను ఎన్నుకోనున్నారు. అతన్నే సీఎం గా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు ఉదయం 11 గంటలకు రామ్లీలా మైదానంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా ఎన్డీఏకి సంబంధించిన పెద్దలకు కూడా ఆహ్వానం అందించినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి రావాలంటూ కూడా కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి వారికి ఆహ్వానాలు కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి 11 రోజుల సస్పెన్స్ అనంతరం ఈ రోజు సీఎం ఎవరనే దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే రేసులో మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో మాత్రం పర్వేష్ వర్మతో పాటు రేఖా గుప్తా, అలాగే విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, అలాగే ఆశీష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహారాజ్ వంటి వాళ్ళు 7 ప్రస్తుతం లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పలు దఫాలుగా చర్చించిన అనంతరం రానున్న రోజుల్లో భవిష్యత్తులో పార్టీకి సంబంధించి మళ్ళీ ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎవరిని సీఎం గా పెట్టాలనే దానిపై పలు దఫాలుగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అతిశీ సీఎం గా ఉన్నారు. మహిళా సీఎం గా ఉండడం నేపథ్యంలో ప్రజల్లో కొంత ఆదరణ పొందారు. ఈ నేపథ్యంలో మహిళా సీఎం ని పెడితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై బీజేపీ అధిష్టానం కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే సుష్మా స్వరాజ్ తనై బన్సూరి స్వరాజ్ తో పాటు రేఖా గుప్తా సీనియర్ బీజేపీ నాయకురాలు రేఖా గుప్తాను కూడా సీఎం రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పర్వేష్ వర్మతో పాటు రేఖా గుప్తా ఇద్దరిలో ఎవరైనా సీఎం గా ఎన్నికయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో నూతన అభ్యర్థిని సీఎం గా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి క్షణం వరకు కొత్త అభ్యర్థిని కూడా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేని కూడా అటు సీఎంగా చేసే అవకాశాలు లేకపోతే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు మధ్యాహ్నం ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 11 గంటలకు అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ ఎల్పీ సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం పర్వేష్ వర్మ లేక మహిళా కోటలో చూసుకుంటే రేఖా గుప్తా ఇద్దరు మాత్రం రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కిషోర్, ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ సీఎంలతో పాటు
ఆప్ మాజీ సీఎంలు అతీసి కేజ్రీవాల్ కూడా ఆహ్వానం పంపించే అవకాశం ఉందా కిషోర్? ఖచ్చితంగా చెప్పాలని అంటే ప్రస్తుతానికి 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా, ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి ఆరోపణలు కావచ్చు, వాళ్ళతో ప్రభుత్వంపై దాడి చేయకుండా ముందస్తు వ్యూహాల్లో భాగంగా అటు కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీఏ నేతలతో పాటు ఎన్డీఏ పక్ష సీఎంలతో పాటు అటు ప్రధాన ప్రతిపక్షాలైన పార్టీలకు కూడా, కాంగ్రెస్ తో పాటు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఆహ్వానాలు పంపించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరికి కూడా ఆహ్వానం పంచే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వారు వస్తారా మీటింగ్ కు లేదా అనేది పక్కన పెడితే రైట్. థ్యాంక్ యూ కిషోర్.